హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం మనమందరం కలిసి చదువుకుంటాం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం 750వ పేజీ, పాత నిబంధన గ్రంథం 750వ పేజీ, 3వ వచనం. మూడవ వచనం అందరం కలిసి చదువుకుంటామా? రండి. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడును నేనే. చాలు. ఎఫ్రాయిము చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను. నా వెంబడి చెప్పండి మాట. ఎఫ్రాయిమునను చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడా, మహోన్నతుడ, సర్వాధికారి, దేవా, అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. మాతో మాట్లాడండి, మాకు కావలసిన మాటలు దయచేయండి. మాటల ఆధారముగా ప్రభా తండ్రి నాయన వాక్యమును అనుసరించి ప్రభా దేవా విజ్ఞాపన ప్రార్థనలో మేము కొనసాగడానికి కృప అనుగ్రహించి సహాయం చేయమని నజరేయుడును మా ప్రభు అయిన మా రక్షకుడిని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడుని నేనే అనే ఈ మాట బహుశ్రేష్టమైన, బహు వింతైనటువంటి మాట మన హృదయాలకి స్పృశిస్తుంది. విచిత్రం ఏంటి అంటే, ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే. దేవాది దేవుడు ఇక్కడ మనకి తనను తాను ఎలా అగపరుచుకుంటున్నాడంటే, నడకను నేర్పించేటువంటి వాడిగా మనకి ప్రభువారు కనబడుతున్నారు. ఎవరు చేయి పట్టుకుంటున్నాడట? ఎఫ్రాయిమును చేయి పట్టుకొని. సాధారణంగా మనము ఎవరు పట్టుకుంటాం? చిన్న బిడ్డలు చేయి పట్టుకుంటాం. దేవాది దేవుడు మనకి నడక నేర్పించే విషయంలో దేవుడు తీసుకున్నటువంటి అత్యంతమైనటువంటి జాగ్రత్త ఏంటంటే, ఎందుకు చేయి పట్టుకుంటాడు అంటే, మనకి నడక నేర్పించినప్పుడు పొరపాటున అడుగులు తడబడి పొరపాటు పడి పడిపోతాడేమో అని. నడక ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ఒకవేళ దేవుడు నడక నేర్పించినప్పుడు మన చెయ్యి పట్టుకొని ఉండకపోతే, ఆ చెయ్యి పట్టుకోవడంలో నాకు ఏమి జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు అంటే, 11వ అధ్యాయం 1వ వచనం, ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి. చాలు. చెయ్యి పట్టుకోవడము, అందరూ చెయ్యి పట్టుకోం. నా కుమారుడు నా కుమార్తె అనుకుంటేనే చెయ్యి పట్టుకుంటాం. అంటే లోకానుసారంగా ఒకవేళ పడిపోయిన వారి చెయ్యి కూడా పట్టుకుంటాం, అది వేరే సంగతి. కానీ మన రక్త సంబంధి, మన కుమారుడు మన కుమార్తె పొరపాటున నడిచినప్పుడు వాడు పడిపోతాడేమోని అత్యంతమైన ప్రేమ కలిగి చేయి పట్టుకోవడం మనం చూస్తాం. దేవుడు జ్ఞాపకం చేస్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఈ వచనం చదివినప్పుడు, దేవా నాకు ఎందుకు నడక నేర్పాలనుకుంటున్నావు అంటే, నాకు సరిగ్గా నడక రాదనే కదా. దేవుడు నడిపించేటటువంటి నడక చాలా విచిత్రంగా ఉంటుంది. 7 కోణాల్లో ఆయన మనకి నడక నేర్పించాలని ఆశపడతాడు, ఆ విధంగా నడాలని కోరుకుంటాడు. ఇక్కడ గమనించండి, ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని అన్నాడు 3వ వచనంలో. 11వ వచనంలో ఇజ్రాయేలుడు బాలుడై ఉండగా. ఇప్పుడు ఎఫ్రాయిం ఎవరు? ఎఫ్రాయిం ఎవరు? కాదు, ఇజ్రాయేలు. ఇజ్రాయేలు అంటే ఎవరు? బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం కదా, ఇజ్రాయేలు అంటే దేవునితో పోరాడు గెలిచివాడు.
యాకోబు పేరుని దేవుడు ఇశ్రాయేలుగా. విచిత్రం చెప్పనా, ఆ రోజు యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర దేవుడితో పోరాడి గెలిచినప్పుడు నన్ను విడిచిపెట్టు, నేను వెళ్ళవలసిన సమయం ఉంది అని అంటే, అప్పుడు యాకోబు చెప్పిన ఒక్క మాట, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించితే తప్ప నేను నిన్ను విడవరు అన్నాడు. వెంటనే దేవుడు ఎక్కడ కొట్టాలి వీడిని నన్ను విడిచిపెట్టాలంటే తుంటి నరమును వెరగొట్టాడు. ఎబ్బోకు రేవు దగ్గర దేవునితో పోరాడడానికి మునుపు తన జీవితం యొక్క నడక వేరైంది. ఎబ్బోకు రేవు దగ్గర దేవునితో పోరాడి తుంటి నరము విరిగిన తర్వాత తన నడకు మారిపోయింది. ప్రియమైన వారలారా, దేవుడు మనకి నడక నడిపించే విధానంలో దేవుడు కొన్ని విరగొడతాడు. విరగొట్టిన తర్వాత దేవుడు మనకి ఆయన నేర్పించిన నడకని నేర్పిస్తాడు. ఈరోజు దేవుడు ఏడింతలుగా దేవుడు మనకి నడక నేర్పించాలనుకుంటున్నాడు. ఈ ఉదయకాల ప్రార్థన కోడికలకి వస్తున్నటువంటి మీ అందరితో దేవుడు తన దక్షిణస్థాని వాక్యం మీద ఉంచి మనందరితో మాట్లాడును గాక. దేవుడు ఒకవేళ నడక నేర్పిస్తే ఎలా నేర్పిస్తాడో చూద్దామా? చూడండి, మీరు అందరూ ఒక మాట గమనించాలి. ఒకవేళ నడక నేర్పిన తర్వాత దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వీడికి నడక వచ్చిందంటే వెంటనే చెయ్యి, అది లెక్క. ఇప్పుడేమవ్వాలా? నీవు నడాలి. దేవుడు మనల్ని నడిపించేవాడు. ఎంత గొప్ప దేవుడు కదా! దేవా, నాకు నడక రాదు, ఇంతవరకు నా చేయి పట్టుకున్నావు, నన్ను నడిపిస్తూ వచ్చావు, ఇక నుంచి నేను ఎలా నడాలో. దేవుడు ఇంకో విషయం చెప్తాను చూడండి. తల్లిదండ్రులు వెనకాతల చెయ్యి విడిచిపెట్టారంటే విడిచిపెట్టినట్టు కాదు, వాళ్ళు చెయ్యి విడిచిపెడతారు కానీ చెప్పండి, వెనకాతల రావడం మానేరు. బిడ్డల్ని వెంబడిస్తారు. మరలా ఏమో పడిపోతాడేమో. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు బాలుడై ఉండగా అక్కడ అంటాడు, నేను అతని ఎడల ఆ ప్రేమ విడిచిపెట్టదు. దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయన ప్రేమ ఎప్పుడు నేను విడిచిపెట్టదు. ఆ ప్రేమ మనల్ని ఎలా నడిపించాలో నడిపిస్తుంది. చూద్దాం దేవుడు ఒకవేళ ఎలా నడిపిస్తాడో. చూడండి, ఒక మాట, ఒకవేళ నడక నడిపిస్తే మొట్టమొదటి మాట దేవుడు ఎలా అంటాడు చూడండి. కొలస్సీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. కొలస్సీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనములో నా 5వ వరుస, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, చూడండి, అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడిచినట్లు. మనము నడడం వెనకాతల చెప్పండి దేవుడికి ఏమి కన్సర్న్ కలిగి ఉన్నాడంటే మన నడక దేవుని ఏం చేయాలా? సంతోషపరచాలి. నడక అంటే ప్రవర్తన, మన బ్రతుకు, మన జీవితం దేవుడిని సంతోషపెట్టేటట్టుగా ఉండాలి. అలాగా ఒకవేళ మనం నడిస్తే, దేవుణ్ణి సంతోషపరిస్తే దేవుడు ఎంత హ్యాపీ అయిపోతాడో కదా. మన బిడ్డలు బాగా నడిచారనుకోండి, చక్కగా ప్రవర్తించారనుకోండి, మనల్ని ఎంత సంతోషపరిచినట్టేనా. మనల్ని దుఃఖపరిచాడంటే అంటే వాడు సరిగ్గా నడవడం లేదని అర్థం. బాధాకరం ఏంటంటే వీడు బాలుడై ఉన్నప్పుడు వీడి మీద ఎంతో ప్రేమ చూపించాను, వీడికి నడక రానప్పుడు వాడిని చెయ్యి పట్టుకున్నాను, ఈరోజు నడక వచ్చింది, వాడు స్వతహాగా నడుస్తాడనేటువంటి నిబ్బరము ధైర్యం నాకు కలిగినప్పుడు, నా చెయ్యి విడిచిపోయినప్పుడు వీడు సరిగ్గా నడుస్తాడు అనుకుంటే, సరిగ్గా నడవక దేవునికి దుఃఖపరిచేటటువంటి వారిగా ఉన్నామేమో. ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, దేవా నేను నడుస్తున్నాను, నన్ను నడిపించావు, నాకు నడక నేర్పించావు, నా ఎడల ప్రేమ కలిగావు, నేను ఎక్కడ పడిపోతానని నా వెనకాతలు వెంబడిస్తూనే వచ్చావు, నువ్వు నా చెయ్యి ఎప్పుడు విడిచిపెట్టలేదు, అయితే ప్రభా నీకు నేను తగినట్టుగా నడుస్తున్నానా? ఈరోజు ప్రశ్న అది. దేవుడు నడిపించే నడకలో 7 కోణాలు చూసి నేను త్వరగా చెప్తాను అనుకున్న సమయ హద్దుబాటును బట్టి. ఒకవేళ దేవాది దేవుడు మనకి నడిపిస్తే ఎలా నడిపిస్తాడో నడక చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి
తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసు వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో పాతి పెట్టబడింది. ఇక్కడ గమనించాలి, నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు. నూతన జీవము అంటే అర్థం ఏంటంటే పాత జీవము లేదు అని అర్థం. అంటే పాత జీవము అంటే పాత పురుషుడు ఏమయ్యాడు, మరణించాడని అర్థం. మన పాత పురుషుడు మరణిస్తే నూతన పురుషుడు ఏమవ్వాలా, జీవం పొందుకొని బ్రతకాల. పాత పురుషుడు ఎప్పుడు మరణించాడంటే యేసు ప్రభు సువార్త విని మారు మనసు పొంది బాప్తిజము తీసుకొని ఆయనతో పాటు ఆయన బాప్తిజములో సాదృశ్యమైన మనము ఎప్పుడో పాతి పెట్టబడినటువంటి వారు, బాప్తిజం తీసుకున్న వెంట వారు ఆ నీటిలో మునిగిన వెంటనే మనము తిరిగి లేపబడితే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అనే దేవుడు తన మహిమ ద్వారా ప్రభావం ద్వారా ఎలాగైతే లేపినాడో మనము కూడా నూతనమైన జీవం పొందినట్లు మనం ఆయనతో కూడా ఇప్పుడు లేపబడిన వాడు నూతన జీవము ఎవరి దగ్గర ఉందంటే దేవుడు జీవం ఎందుకు ఇచ్చాడంటే ఆయన కొరకు జీవించాలని. ఒకప్పుడు మన పాత జీవితము మరణించింది, మన పాత బ్రతుకు మరణించింది, మన పాత జీవం మరణించింది. అంటే నేను 5 విషయాలు ఇలా చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా మన పాతవి పోయింది అంటే మొదటిది మన పాత వేరు పోవాలి. వేరు అంటే అర్థం కదా ఏంటట, వేరు ఎక్కడ ఉంటుంది, భూమిలో ఉంటుంది, అది కనబడదు. మన పాత వేరు ఎప్పుడు కూడా బయటికి కనబడకూడదు. నేను మరణించాను ప్రభుతో పాటు, నా యేసుక్రీస్తు ప్రభువారు నూతన జీవం ఇచ్చాడు. అదిగో ఏమన్నాడు, యేసుక్రీస్తు నందున్న వారు మీరు నూతనమైన సృష్టి, పాతవన్నీ కూడా. ఈ మాట మనము వాక్యం ద్వారా చదువుతున్నాము కానీ మన జీవితంలో అది అన్వయించుకోవడం లేదు. దేవుడు నాతో మాట్లాడుతున్న, మనందరితో మాట్లాడుతున్న, సంఘముతో మాట్లాడుతున్న మాట, ఆల్రెడీ నువ్వు పాతి పెట్టబడితివి, ఈరోజు ఆయన కొరకు జీవించాలంటే పాత వేరు కనబడకూడదు. రెండోది పాత విధానాలు కనబడకూడదు. పాత వేరు పోయింది. రెండోది పాత విధానాలు కనబడకూడదు. పాత విధానాలలో ఏంటంటే 3 చెప్పనా, పాత చూపులు, పాత మాటలు, పాత నడకలు. మరొకసారి, పాత చూపులు, పాత మాటలు. మన జీవితంలో దేవుడు నూతనమైన జీవం పొందిన మన జీవితంలో దేవుడు మన చెయ్యి పట్టి నడిపించేటువంటి నడకలో ఇది చాలా ప్రాముఖ్యం. అర్థమైందా? మొదటిది పాత వేరు, రెండోది పాత విధానం, మూడోది ఏంటో తెలుసా, అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది పాత. చెప్పండి, పాత. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక వ్యసనం ఉంటుంది. వ్యసనం అంటే అర్థం ఏంటో తెలుసా? చెప్పండి. అది మన జీవితంలో అది విడిచిపెట్టలేం. నేను చెప్పనా, అది వస్తువులే కావచ్చు, అది వ్యక్తులే కావచ్చు. రెండే చెప్తాను, వస్తువులే కావచ్చు. ఈ రెండిటికి మనిషి ఆకర్షించబడినంతగా దేనికి ఆకర్షించబడు. కాబట్టి ఈ 3 ఇలా చాలు. మొదటిది ఏంటి, పాత వేరు, పాత విధానాలు, పాత వ్యసనాలు. ఇప్పుడు కొత్త వ్యసనం వచ్చింది. ఏంటి మన వ్యసనం ఏంటి? ఇప్పుడు క్రొత్త వ్యసనం ఏంటి? ప్రభువులోకి వచ్చిన తర్వాత నూతన జీవం. అరే చెప్పండి, కొత్త వ్యసనం ఏంటి? వ్యసనము మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి మనం వ్యసనం అయిపోవడం అంటే ఆయన్ని విడిచిపెట్టకుండుట. అంతే. వ్యసనం అంటే ఏంటి? మనం పాత దానిలో ఏదైతే విడిచిపెట్టలేం దాన్ని వ్యసనం అన్నాం కదా. మరి క్రొత్త వ్యసనము మన యేసు ప్రభుని విడిచిపెట్టకూడదు. అంటే విడిచిపెట్టడం అంటే ఏ విషయంలో విడిచిపెట్టడం? బాగా ఉన్నప్పుడు కాదు, శ్రమలలో, హింసలలో, ఇబ్బందులలో, ఉపద్రవాల్లో, వస్త్రహీనతలో, కరువులో, ప్రతి విషయంలో దేవుని వెంబడించాలి తప్ప విడిచిపెట్టేటువంటి వాడిగా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులతో ఒక మాట అంటాడు. ఆయన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు 70 మంది ఉన్నారు. మొదట వాళ్ళందరూ నా శరీరము తిని నా రక్తము పానము చేయబడే నిత్య జీవము గలవాడన్న మాట వారు ఎలా అర్థం చేసుకున్నారంటే భౌతికంగా అర్థం చేసుకున్నారు.
ఈయన దేవుడై ఉండి ఈయన శరీరమును గురించి, ఈయన రక్తం గురించి మాట్లాడుతున్నాడు. నరహత్య విషయములో ఆయన మాట్లాడుతున్నాడు. వారికి అర్థం కాలేదు. ఎందుకో తెలుసా? ఆత్మ సంగతులు ఆత్మ కలిగిన వాళ్ళే గ్రహించగలరు, వివేచించగలరు. 70 మందిలో 58 మంది వెళ్ళిపోయారు, 12 మంది ఉన్నారు. అప్పుడు 12 మందిని చూసి మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోవాలనుకుంటారంటే, అప్పుడు దుడుకు పేతురు ఏమన్నాడు? నిత్య జీవపు మాటలు కలిగినటువంటి దేవుని కుమారుడిని నేను ఎలాగ విడిచిపెట్టి, ఓ షబాస్ బర్యోనా, ఈ మాట పరలోకముందున్న తండ్రి నీకు బయలుపరిచాడు. కానీ ప్రియమైన వారలారా, దేవా, ఈ ఉదయకాలం పూట నా జీవితంలో నా పాత వేరు ఇంకా ఉందాం. వేరు కనబడదు, నీకు మాత్రమే తెలుస్తుంది. జాగ్రత్త, అది విడిచిపెట్టామా? రెండోది, పాత విధానాలు, నా పాత చూపులు, నా పాత మాటలు, పాత నడకలు. ప్రభా, నేను బలహీనయ్యా, విడిచిపెట్టడానికి కృపానుగ్రహించిన ప్రభు దగ్గర అడుగుదాం. మూడోది, పాత వ్యసనం. ప్రభా, ఒకప్పుడు కొన్ని విడిచిపెట్టలేకపోయేవాడిని, అది నాకు వ్యసనముగా ఉంది, నేను దానికి బానిసైపోయాను, అది నా బలహీనత అయిపోయింది. ప్రభా, ఈరోజైనా ప్రభా నేను విడిచిపెట్టడానికి. మొట్టమొదటిది, నూతన జీవం పొందినట్టుగా మనము అందుకే కదా అది ఏమన్నాడు రోమిలకు రాసిన పత్రిక, నూతన జీవితము లేక నూతన జీవం పొందిన వారమై నడుచుకొనినట్లు అన్నాడు. ఒక్కసారి మనం బాప్తిజం తీసుకున్న తర్వాత, పాతి పెట్టబడిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభు వారిలో మనం రక్షణ సాక్ష్యం ఇచ్చిన తర్వాత, మొదటిది పాత వేరు, రెండోది పాత విధానాలు, పాత వ్యసనాలు, ఈ మూడు కూడా విడిచిపెట్టేట్టు వారిగా మనం ఉండినప్పుడు దేవుడు అంటాడు కదా, షబాష్ ఎఫ్రాయిం, నీ చేయి పట్టుకొని నేను నడిచి నీకు నడక నేర్పాను, ఈరోజు నీ చేయి వదిలిసిన అలాగే. రెండవ మాటకు వస్తాం. రెండవ మాట, 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. 2 కొరింథీ 5:7. 2 కొరింథీ 5:7. ఆరో వచనం నుంచి 2 కొరింథీ 5వ అధ్యాయం 6వ వచనం నుంచి, వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము కనుక ఈ దేహములో నివసించున్నంత కాలం ప్రభుకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్దనుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందు ఉన్నను, దేహము విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాను. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పునవి మంచివే కానీ చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలని. ఇక్కడ దేవుడు నేర్పించిన రెండవ నడకను చూస్తాం. విశ్వాసముతో నడవట. వెలుచూపును బట్టి కాదు. వెలుచూపు అంటే బయట చూసిన విధానమును బట్టి కాకుండా విశ్వాసమును బట్టి దేవుడు నడిపించాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఎందుకు విశ్వాసము ద్వారా మనుషులు లేక తన బిడ్డలు నడిపించాలనుకుంటాడంటే, విశ్వాసము అని అంటే అర్థం ఏంటే కానీ వినండి, ఒక్క మాట చెప్పాడు ఇక్కడ, నేను దేహమందు ఉన్నను, దేహము విడిచిపెట్టినను, నేను ఆయనకి ఇష్టడుగా నేను బ్రతకాలి, నేను విశ్వాసముతో నడాలి. మీకు అర్థమైంది? నేను ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ మాట చదివినప్పుడు, దేహముతో ఉంటే పోనీ దేవుని విశ్వాసం ఉంచి, మరి దేహము విడిచిపెట్టి నేను విశ్వాసంతో నడటం ఏంటి? దాని అర్థం ఏంటో తెలుసా? ఇది సంపూర్ణమైన విశ్వాసం అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, యేసు ప్రభు నన్ను రక్షించాడు, దేవుని మీద నేను ఆధారపడ్డాను, దేవుని మీద ఆనుకున్నాను, దేవుని ఆశ్రయించాను, కాబట్టి దేవుడు నన్ను నడిపిస్తాడని విశ్వాసం ఉంటుంది. కానీ ఒక రోజు ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళాలి. ఆ విశ్వాసం ఏంటో తెలుసా? సంపూర్ణ విశ్వాసం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రభువా, చూడండి ఆ మాట దేవుడు ఎంత బాగా జ్ఞాపకం చేస్తాడంటే, తిమోతికి రాసినటువంటి పత్రిక చూడండి, 4వ అధ్యాయము 7వ వచనం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటం పోరాడుతుని నా పరుగు కడముట్టించుతుని చాలు. ఏంటట? దేహము విడచినను అంటే అర్థం ఏంటంటే ఏంటట?
మంచి పోరాటము నా పరుగు కడమట్టించడం పక్కన పెడితే విశ్వాసమును కాపాడుకోవడం, అది దాని అర్థం. ఈ లోకములో మనం విడిచిపెట్టినంత వరకు కూడా విశ్వాసమునకు ప్రమాదం ఉంది, అది దాని అర్థం. విశ్వాసమునకు ప్రమాదం ఉండుట కారణం చేత మనం కాపాడుకోవాలి. మన విశ్వాసానికి ప్రమాదం దేని బట్టి? సాతాను ద్వారా. మొట్టమొదటిది వాడి తంత్రాలు. వాడు ఉపయోగించి మన విశ్వాసము నుంచి ఏం చేస్తాడు? అందుకే కదా మొట్టమొదటి విశ్వాసం నుంచి తొలగిపోయే మొట్టమొదటి అంశం ఏంటి చెప్పండి? సాతానుడు ఉపయోగించే మొట్టమొదటి తంత్రం. మరలా ఒకసారి చెప్పాలి కాదు, రండి చూపిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 తిమోతి 6వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి చాలు. విశ్వాసము నుండి తొలగిపోవడానికి సాతానుడు ఉపయోగించే మొట్టమొదటి తంత్రం ఏది అంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. దానిని ఆశించి అనేక మంది విశ్వాసము నుండి తొలగిపోయారు, తప్పిపోయారు. ఈ మాట చదువుతున్నప్పుడల్లా వినండి, నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ధనము సంపాదించడం వేరే, ధనము అపేక్షించడం వేరే. ఇంకా అది లేకపోతే నేను బ్రతకలేను, ఆ ధనం కోసం నేను ప్రభువునే వదిలేస్తాను, మందిరానికైనా రాను, కూడికలకైనా రాను, సువార్తలకైనా రాను, దేనికి రాను. ధనము నీకు ఉండడం దేవుని చిత్తం. ఇంకో విషయం చెప్పనా, దేవుని నుంచి దూరం చేసే ధనము నీకు దగ్గర అయితే ఆ ధనాన్ని కూడా దూరం చేయడం కూడా దేవుని దేవుడికి తెలిసిపోతుంది. అన్నారా, మంచి మాట చెప్పాడు. దేవుడు చెదరగొట్టేవాడు కాదు, సమకూర్చాడు. దేవుడు మిమ్మల్ని వదలడు, నన్ను వదలడు, ఎవరిని వదలడు. ఒక్కసారి ఆయన బిడ్డ అయిన తర్వాత నీకు ఏటి కావాలో ఆయనకు తెలుసు, ఎంత కావాలో తెలుసు. నీ అవసరతను ఎరిగిన దేవుడు ఖచ్చితంగా దేవుడు వదులుకుంటాడా? ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత రెండవ నడక మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రభా, నేను ఈ దేహం అందున్నా, నేను దేహం విడిచిన నా యొక్క విశ్వాసమును కాపాడుకుంటాను ప్రభా. రెండో మాట చాలు. ఈ మాట మూడో మాట చూస్తాం. దేవుడు నడిపించినటువంటి నడక. ఎఫ్రాయిము, నేను నీ చేయి పట్టుకొని నడక నేర్పిన వాడును నేనే. 2 గలతీయులు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. గలతీ 5:16 చదువునాను. ఆత్మానుసారముగా నడుచుకొనుడి, నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. చాలు. ఆత్మానుసారమైన నడక శరీర ఇచ్చను నెరవేర్చేటట్టుగా చేస్తుంది అని రాశాడా? అంటే అర్థమేంటి? శరీరానికి ఆత్మకి ఏముంటుంది? ఇప్పుడు పోరాటం ఉంది. మా విన్నారు ఈ మాట? నీ శరీరము ఏం చేస్తుందంటే ఇది చెయ్యు అంటది, కానీ ఆత్మ మాత్రం అది చెయ్యొద్దు అని అంటది. శరీరమేమో ఎల్లు అంటది, ఆత్మ ఏమో ఎల్లొద్దు అంటది. శరీరం అది చూడు అంటది, ఆత్మ ఏమో, ఆత్మకి శరీరానికి ఎప్పుడు పోరాటమే. నేను ఒక్క మాట చెప్తాను, మనము దేవుని చేత నడిపించబడుతున్నాము అంటే ఒక్క రుజువు ఖచ్చితంగా మన జీవితంలో ఎప్పుడు ఆ హృదయంలో ఈ పోరాటం అనేది కొనసాగుతూనే ఉంది. మన జీవితంలో పోరాటం రాలేదనుకో, అంటే ఉదాహరణకి ఏంటనుకో, ఆత్మ మనతో మాట్లాడలేదనుకో, నేను వెళ్తున్నాను, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను ఏదో ఒకటి చేస్తున్నానని నీ శరీరం నేను ప్రేరేపించినప్పుడు నువ్వు శరీరానుసారముగా లేకపోతే శరీర ఇచ్చల చొప్పున నువ్వు కొనసాగుతున్నావు అనుకో, మనము పరిశుద్ధాత్మ పొందినటువంటి వారముగా, పరిశుద్ధాత్ముడు మన దేవుడు మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఏం చేస్తాడంటే ఒక మెల్లని స్వరం గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు. మనకి ఆదరణ కలిగేటువంటి మాట, వద్దు బిడ్డ అక్కడికి వెళ్తే నీకు ప్రమాదాన్ని చెప్పినప్పుడు ఆ మాట వినకుండా మనం పోయినాం అనుకోండి, పట్టుకొని గట్టిగా నేను ఆపడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు అన్నిటితో పాటు ఒకటి శ్రేష్టమంది ఇచ్చాడు. అదేంటో తెలుసా? ఇంద్రియ నిగ్రహము కలిగిన. శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు, శరీరపు అవయవాలు నిన్ను తొందర పెడుతున్నప్పుడు, నిన్ను ఆపుతున్నాయంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో పని చేయటం లేదు అంటే అర్థం ఏంటంటే మన శరీరానికి, మన ఆత్మకి ఎప్పుడు పోరాటం లేదని అర్థం. ఎప్పుడైనా అనుభవించారు ఇది? ఇలా అనుభవిస్తే దేవుడు మనల్ని ఆత్మ చేత నడిపిస్తున్నాడు. ఆత్మచేత నడిపిస్తున్నాడు అంటే ఖచ్చితంగా మనలో ఏం జరగాల?
పోరాటము, విశ్వాసమును కాపాడుకునేటట్టుగా చేస్తాడు. మూడోది ఆత్మ చేత నడిపిస్తే పోరాటం నేర్పిస్తాడు. అది దాని అర్థం. నడిపించడం అంటే చెప్పండి, నడిపించడం అంటే పోరాటం నేర్పిస్తాడు శరీరంతో. ఇప్పుడు ఒక ఉదాహరణకి ఇలా నేను చెప్తాను, బాగా ఆలోచించేయండి. ఆత్మకి మనకి ఆత్మ చేత మనము జయించగలుగుతున్నామంటే ఈ రెండిట్లో ఏది బలం? శరీరమా ఆత్మ? ఒకవేళ శరీరానికి తిండి ఎక్కువైపోతే ఆత్మ బలహీనమైపోద్ది, ఆత్మకి తిండి ఎక్కువైతే శరీరము. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, మా బాహ్య పురుషుడు కృషించినను మా అంతరంగిక పురుషుడు దినదినము కృంగిపోతున్నాడా? నూతన పరచబడుతున్నాడు, బలపరచబడుతున్నాం. ఇంతకీ మన ఆత్మకి ఆహారం ఏంటి? దేవుని వాక్యం. ఇప్పుడు దాన్ని చెప్పడం కొరకు ఇదంతా చెప్పాను. నీ శరీరం మీద నీకు జయము కావాలంటే దేవుని వాక్యము చేత నువ్వు బలపరచబడాలి. అనగా దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యమును ధ్యానించాలి, దేవుని వాక్యము కొరకు ప్రయాసపడాలి, దేవుని వాక్యమును సంపాదించుకోవాలి. అట్లా దేవుడు మనందరం నడిపించును గాక. మూడవ మాట మనం చూస్తాం. నాలుగో మాటకు వస్తాం. చూడండి, ఎఫెసీయులు రాసిన పత్రిక 5:2. ఎఫెసీయులు రాసిన పత్రిక 5:2. ప్రేమించి చాలు అనిపించుకొనెను, అలాగనే ప్రేమ కలిగి. ఎలాగ ప్రేమ కలిగి అంటే అలాగూ అనే మాట ఏం చేస్తానంటే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించినట్టుగా. క్రీస్తు ప్రేమించినట్టు ఆయన ఎలా ప్రేమించినాడు? మనకి బలిగాను. అంటే దాని అర్థం ఏంటి అంటే చూడండి, నేను ఎప్పుడు చెప్తాను కదా, ప్రేమించడం అంటే ఇదేనేమో అనిపిస్తుంది. చూడండి ఒక మాట, 3వ అధ్యాయము 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ. ఆయన ప్రేమలో క్రియ ఉంటుంది, సత్యం ఉంటుంది. మాటలు కావు, నాలుగు కాదు. నాలుగు పనిచేయదు, మాటలు పనిచేయవు. నిజంగా ప్రభువుని ప్రేమిస్తే చెప్పండి, సత్యముతోనూ క్రియతోనూ. సత్యముతో ప్రేమ. ఈ ప్రపంచంలో నాకు తెలిసి ఈ మాట బైబిల్ గ్రంథంలో ఎవ్వరికీ చెప్పబడలేదు. ఒకే ఒక్క స్త్రీకి మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాలు తన పరిచర్యలో ఈ మాట అన్నారు. ఒకే ఒక స్త్రీతో. ఆమె విస్తారముగా ప్రేమించిందట, పాపాత్మురాలైన. అబ్బా, ఎంత అద్భుతం సార్! అది సత్యం. ఇప్పుడు సత్యమైనటువంటి ఆమెకు చేసిన క్రియేట తెలుసా? అత్తర బుడ్డి తీసుకొచ్చి తన పాదాల మీద వేసి తన తల వెంట్రుకలతో తుడిచి. ఈరోజు దేవుడు ఆ మాట అనాలని ఎంత ఆశపడాలన్నటువంటి ఆశ మనకేమనుందా? దేవా, నేను అంతగా ప్రేమిస్తున్నాను నిన్ను. ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ ప్రేమించినట్టుగా. ఆవిడికి ఏదీ లేదు, ఆ పాపం ఒప్పుకుంది, ప్రభు పాదాల దగ్గరికి వచ్చాడు, ప్రభు పాదాల దగ్గరికి వచ్చింది. సత్యం అంటే అర్థం ఏంటో తెలుసా? ఉన్నది ఉన్నట్టుగా తను ఒప్పుకుంది. తనకు కలిగిందంతా కూడా ప్రభుకి సత్యంగా ప్రేమించడం. అంటే ఒక విషయం చెప్పనా, ఇదే మాట నాకు తెలిసి ఎవ్వరూ అనిపించుకోకూడదు. అపోస్తలుడైనటువంటి పేతురుని అడిగాడు, పేతురు, నువ్వు నిజముగా నన్ను అమ్మా ఆ మాట అన్నప్పుడు అది గుండెలు పగిలిపోయి ఉంటుంది. నిజంగా ఆ మాట మన దగ్గర ప్రభు అడిగితే, అమ్మా రెప్కమ్మ, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అని ప్రభువారు అడిగితే సమాధానం ఏమిటి? హృదయములను ఎరిగిన దేవుడు, అంతరంగములను ఎరిగిన దేవుడు. సరమ్మా, దేవుని ప్రేమిస్తున్నావు నిజంగానా అని ఒకరు ప్రభుని అడిగితే, ప్రభా ఒకసారి అడుగుతాడు, అడిగి ఓకే అన్నాడు అనుకో, ఫినిష్, పర్వాలేదు. 3 సార్లు అడిగాడంటే డౌట్ వచ్చేద్దని అర్థం. దేవుడు 3 సార్లు ఎప్పుడు అడగకూడదు. దేవుడు ఆ విధంగా మనము నాలుకతో కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించుదుముగాక. 4వ మాట. ఎన్నో మాట ఇది? 5వది. కొలస్సీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. త్వరగా చదవండి. కొలస్సీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. సమయం పోనీక సద్వినియోగం చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి. విన్నారు ఈ మాట? జ్ఞానము కలిగి.
అసలు జ్ఞానము కలిగి నడవడం అంటే నేను చెప్పన ఏంటో ఒక్క మాటలో చెప్తాను. ఎందుకంటే జ్ఞానము కలిగి నడకలో 7 విషయాలు ఉన్నాయి. అందులో ఒక్క నడక చాలా ప్రాముఖ్యం. చూడండి, ఆ మాట చూపిస్తాను. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మొదటి తెస్సలోనిక 4:12. కావుననే అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందవలసి ఉండవలననియు సంగమనకు వెలుపటి వారి ఎడల చాలు. జ్ఞానముతో నడ్డం అంటే మర్యాదగా నడ్డం. అంటే దేవుని యొక్క జ్ఞానం మనకి ఏమి నేర్పిస్తుందంటే మర్యాద నేర్పిస్తుంది. అరే నీకు మర్యాద లేదురా అంటే అర్థం ఏంటి? నీకు జ్ఞానం లేదేంట్రా అంట. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? మన మర్యాద మనం ఎప్పుడూ కాపాడుకోవాలి. వాళ్ళు క్రైస్తవులండి, వాళ్ళు చాలా మర్యాదగా మాట్లాడతారు, వాళ్ళు మర్యాదగా నడుస్తారు. ఈ మాటలు ఎప్పుడైనా అనిపించాయా? యేసుప్రభువుని నమ్ముకున్నారు కానండి, ఏంటంటే ఆ మాటలు మీరు ఎప్పుడైనా గమనించారా? మన మాటలు ఎక్కడంటే పైపుల దగ్గర, నీళ్ళ దగ్గర టైం టు టైం వస్తే కొంతమంది నేను ఎరుగుతున్న బిడ్డలారా, వాళ్ళు నిజంగా చెప్తాను ఎంతగా బిగబట్టుకొని ఉంటారంటే వారు ఏమైనా అని వారి నోట నుండి ఒక దూషణ మాట కూడా రాదు, దుర్భాష ఒక్కటి కూడా రాదు, బూతులు ఒక్కటైనా రాదు. అది నియంత్రణ అంటే. యేసుప్రభు ఇదేనా నేర్పించాడు? యేసుప్రభు ఇదేనా చెప్పమని అన్నాడు? అరే మీకు మాకు ఏం తేడా ఉంది? వేరుపరచబడిన జీవితం తర్వాత మన మాటలు మారకపోతే మనం సంగమ వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి మనం ఏం నడుచుకున్నట్టు లెక్క. దేవుడు అంటున్నాడు, నా బిడ్డలు చాలా మర్యాద. దేవుడు ఎంత మర్యాద వస్తాడు కదా. ఇదిగో నేను తలుపు నొద్ద నుండి డైరెక్ట్గా తలుపు తీసుకుని వచ్చి కదా లోపలికి. మర్యాదస్తుడు మన దేవుడు. ఎందుకో తెలుసా? ఒకవేళ తలుపు తీస్తే అప్పుడు నేను అతిథులు ఎవరైనా వచ్చారనుకో టప్పని తోసుకొని వచ్చేస్తామమ్మా. ఎవరైనా అరే నీకు మర్యాద లేదు అన్నట్టు అంటాము కదా, అది మినిమం కామన్ సెన్స్. అదే కొట్టినారనుకోండి, అప్పుడు తలుపు తీస్తున్నట్టు, ఓ బ్రదర్ మీరా, రండి బ్రదర్. ఇది దేవుడు ఏం కోరుకుంటాడంటే మనం సంఘం వెలుపట అంటే లోకంలోకి వెళ్ళినప్పుడు మన బ్రతుకు మర్యాదగా ఉండాలి. అర్థమైంది నేను చెప్పిన మాట? నేను 3 విషయాలు చెప్పనా మర్యాద విషయంలో. మొదటిది, మన బట్ట విషయంలో మర్యాదగా ఉండాలి. అర్థమవుతుందని చెప్పిన మాటలు కొంచెం కటువుగా ఉన్నా అర్థం చేసుకోండి. మన బట్టలు ఇతరులకు అభ్యంతరకరంగా ఉండకూడదు. యేసుప్రభువుని నమ్ముకున్నారు, ఏంద్రా బట్టలు అంటారు. రెండోది, బుద్ధి విషయంలో మర్యాదగా ఉండాలి. మూడోది, నేను చెప్తాను త్వరగా, నేను చెప్పడానికి సమయం లేదు కాబట్టి, మన బ్రతుకు విషయంలో దేవుడు మర్యాద చూస్తాడు. చెప్పండి, బట్ట, బుద్ధి, బ్రతుకు ఇవి చాలా ప్రాముఖ్యమండి. అర్థమైందా మీకు చెప్పాను? భోజన విషయంలో మర్యాద అవసరం, నువ్వు ఎలా కావాలంటే అలా తినొచ్చు. దేవుడు ఆ విషయంలో మాత్రం ఏం నిర్బంధం లేదు, నువ్వు ఏది కావాలిస్తే అది తినొచ్చు. అంత అర్థమైందా నేను చెప్పింది? అలాగని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి అన్నీ పనికిమాలం అన్నీ తినకూడదు. రైట్, చాలు ఈ మాటలు. దేవుడు అన్నాడు సంగమ వెలుపటి వారి ఎడల మర్యాదలో ఏం జ్ఞాపకం చేశాడు? జ్ఞానం. బయట వరకు వెళ్ళినప్పుడు మన మర్యాద దేనిలో కనబడుతుంది? బట్టల్లోనూ, బుద్ధిలోనూ, బతుకులోనూ కనబడాలి. దేవా అలా బ్రతికించడం, మర్యాదగా బ్రతకడం, బుద్ధి కలిగి ప్రభాని మర్యాదగా ప్రవర్తించడం. చెప్పండి, ప్రభా నా వస్త్రధారణలో కూడా ప్రభా నా మర్యాద నేను కాపాడు. రైట్, ఎన్నోది? 6వది చూడండి, 3వ యోహాను రాసిన పత్రిక 4వ వచనం. 3వ యోహాను పత్రిక 4వ వచనం. చెంచి నడుచుకొనుచున్నారని వినుటి కంటే, ఇక్కడ మీరు జ్ఞాపకం చేసి ఒక్క మాట నేను చేస్తాను, ఎక్కువ సమయం లేదు కాబట్టి. సత్యమును అనుసరించి నడుచుకోవడం అంటే వాక్యానుసారంగా నడుచుకోవడం. ఎందుకంటే వాక్యమే సత్యం. వాక్యం వినండి, నేను ఒక్క మాట, ఆ మాట రాసిన తర్వాత నీ వాక్యమే సత్యము అని రాసి వదిలేస్తే బాగుండు. కానీ చూడండి ఆ మాట తర్వాత ఏం రాశాడు? యోహాను రాసిన పత్రిక 17వ అధ్యాయం. రండి త్వరగా, సమయం అయిపోయింది. 7వ అధ్యాయం 17వ అధ్యాయం 17వ వచనం. ఒక వ్యక్తి వాక్యానుసారంగా నడాలంటే ఆ వ్యక్తి ప్రతిష్ఠించుకోవాలి వాక్యం కొరకు. అంటే అర్థం ఏంటి? ప్రతిష్ఠించుకోవడం అంటే దేవా నేను వాక్యానుసారంగా నేను నడుచుకుంటాను అనే తీర్మానం నీలో రావాలి. దాని కొరకు దేవుణ్ణి ఏం చేయాలో ప్రార్థన చేసి, ప్రభా నీ వాక్యానుసారంగా నడిపించడం నాకు నేర్పించు. ఎంత గొప్పగా! అందుకే శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగి ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఎంత చక్కటి మాట దావీదు. మనము శ్రమ కలగక మునిపే జాగ్రత్త పడాలి.
శ్రమ వచ్చిన తర్వాత అన్ని బోన్స్ అన్ని ఎరగొట్టిన తర్వాత తాపకరమైన జ్వరం ఇచ్చిన తర్వాత మంచం మీదకి ఎక్కించేసిన తర్వాత సిలిండర్ బాటిల్ ఎక్కించేసిన తర్వాత డబ్బంతా హాస్పిటల్కి పోసిన తర్వాత దేవా నాకు బుద్ధి వచ్చింది ప్రభా. ఎందుకా బాధ? ప్రభా నీ వాక్యానుసారంగా నేను నడుచుకున్న ప్రతిష్టత కలిగినటువంటి జీవితం. ఆఖరిది చివరిది చూడండి, 2 యోహాను పత్రిక 6వ వచనం. 2 యోహాను పత్రిక 6వ వచనం. చాలు. ఆఖరిది చివరిది అంటే ఆయన ఆజ్ఞలను చొప్పున నడుచుకోవడం. ఆయన ఆజ్ఞలు చొప్పున నడుచుకోవడం అంటే వాక్యములో ఉన్న ఆజ్ఞలు అంటే గమనించండి, 2 ఆజ్ఞలు ఉన్నాయి బైబిల్ మొత్తంలో. మొదటిది 10 ఆజ్ఞల్లో 4 ఆజ్ఞలు దేవుడికి సంబంధించినవి, 6 ఆజ్ఞలు మనుషులు. ఇవన్నిటినీ కలిపి దేవాదేవుడు 613 ఆజ్ఞల్ని 10కి తీసుకొచ్చాడు. 10 ఆజ్ఞలు 2కి తీసుకొచ్చాడు. మొదటిది ఏంటో తెలుసా? నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ప్రేమించాలంతే. యు లవ్ యువర్ గాడ్. రెండోదంటే నిన్ను వలే. ఆ ఒక్క మాటలు అన్నీ కలిసిపోతాయి. ఒక్క విధంగా పొరుగు వాడిని ప్రేమించలేదనుకో, ఆయన ఆజ్ఞలు మనము ప్రభా అటు రీతిగా ప్రభా నాకు నడక నేర్పించినాడు అంటాడు కదా. మరలా మన భాగానికి వస్తే ఎఫ్రాయిము నీ చేయి పట్టుకొని నడక నేర్పిన వాడును, అటు రీతిగా దేవుడు తన నడక చొప్పున మనల్ని నడిపించునుగాక. రండి మోకరిద్దాం.